ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం, చక్రవర్తి రామచంద్రునికి దివ్య నీరాజనం. నేటి సాయంత్రం శ్రీ కోదండరామ స్వామివారికి కళ్యాణోత్సవం, తిరుపతిలో ముత్యాల తలంబ్రాల ఊరేగింపు. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం, శ్రీ కోదండరాముడికి వేణుగాన అలంకారం. అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు, పుణ్యక్షేత్రాలలో ఘనంగా సీతారామ కళ్యాణాలు. భద్రాచల క్షేత్రం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవంతో దేదీప్యమానంగా కాంతులీనింది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారి పట్టాభిషేకోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిథిలా స్టేడియం వేదికగా చూడచక్కని వేదికపై రామచంద్రమూర్తిని, పరివార దేవతామూర్తులను కొలువు తీర్చారు. పట్టు వస్త్రాలు, ముత్యాలహారం, వజ్రాల ఆభరణాలు, కాసులదండ, పచ్చలహారం, కెంపులు, నవరత్న ఖచ్చిత తిరువాభరణాలతో శ్రీ సీతారాములను విశేష అలంకరణలతో సింహాసనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ స్వామివారికి ధనుర్బాణాలు, రాజముద్ర, రాజదండం, పాదుకలు, ఖడ్గం, కిరీటాన్ని సంప్రదాయబద్ధంగా సమర్పించి ఛత్ర చామరాది సకల రాజోపచారయుక్తంగా సార్వభౌమ పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక దృశ్య కావ్యాన్ని అశేష భక్తకోటి కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో నవమి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో తిరునగిరిలో ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంత ముత్యాల తలంబ్రాలను ఉంచి టీటీడీ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలను శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార దీక్షితులు అంబారీపై ఉంచి ఊరేగింపుగా తీసుకుని తీర్థకట్టు వీధి, గాంధీ రోడ్డు, శ్రీ గోవిందరాజస్వామివారి దక్షిణ మాడవీధి ప్రదక్షిణగా బజారు వీధి నుండి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ 4 మాడవీధులు గుండా తీసుకొచ్చి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఓ నాగరత్న భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద,
గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు గురువారం 1,01,116 రూపాయలు విరాళంగా అందింది. తిరుపతిలోని ఛానల్ కార్యాలయంలో ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్కు తిరుపతికి చెందిన దాత మన్నూరు సురేష్ బాబు తరపున ఆయన మిత్రుడు వై రాఘవేంద్ర సంబంధిత చెక్కును అందజేశారు. భక్తజన బాంధవుడైన కోదండరాముడు వేణుగాన అలంకరణలో అభయప్రదానం చేశారు. ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న ఒంటిమిట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన గురువారం ఉదయం అర్చక స్వాములు జగదభిరామునికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో వేణుగాన అలంకరణ చేసి తిరుచిపై వేంచేపు చేశారు. కేరళ వాద్యాలు భక్తుల కోలాటాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగాన అలంకరణలో శ్రీ కోదండరాముని సేవించి భక్తులు పరవశులయ్యారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. భద్రాద్రి రామచంద్రుడు చంద్రప్రభపై విహరిస్తూ భక్తులను తరింపచేశారు. పావన గోదావరి తీరంలోని భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం అనంతరం సీతారామచంద్ర స్వామివారు లక్ష్మణ స్వామివారి సహితంగా చంద్రప్రభపై సర్వాలంకార శోభితంగా ఆసీనులై భక్తులను కటాక్షించారు. అర్చకులు నూతన దంపతులకు హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల చంద్రప్రభ వాహనం నేత్రపర్వంగా జరిగింది. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామధేను వితడు. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినం సంబరంగా జరిగింది. ఈ సందర్భంగా సత్యదేవుని వ్రత మండపంలో ప్రత్యేక సింహాసనాలపై పెళ్లి పెద్దలుగా అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యదేవుడు కొలువుదీరగా పక్కనే మరో సింహాసనంపై సీతారాముల సుందరమూర్తులను ప్రత్యేకంగా కొలువుతీర్చారు. అనంతరం అర్చకులు షోడశోపచార క్రతువులు వైదిక పూజలతో శాస్త్రోక్తంగా సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడచక్కగా జరిగింది. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధి నుండి సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా జగదభిరామునికి, సుగుణాల సీతమ్మకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ముక్తి ప్రధాన క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తిలో పెద్ద కొటాయం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చైత్రమాసంలో నవమి మొదలు పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని రత్నశోభిత బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, మేలిమి పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊంజల్ మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఊంజల్ మండపం చుట్టూ 3 పర్యాయాలు ప్రదక్షిణలను పూర్తి చేసిన అనంతరం
కోట మండపం వద్ద స్వామి అమ్మవార్లను వేంచెబు చేసి షోడశోపచార కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు, మంత్రపుష్పం, తాంబూల సమర్పణ తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణుల తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రామ 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 సీతా 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 రామ 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 సీతా. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అలాగే సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను అంతరాలయ ప్రదక్షిణతో తీసుకువచ్చి ఆస్థానం సమర్పించారు. ఇక శ్రీరామచంద్రమూర్తి స్వామివారి దివ్యమంగళమూర్తిని శ్రీ భూవరాహ స్వామివారి అలంకరణలో ప్రత్యేకంగా కొలువు తీర్చి శ్రీ వరాహ అష్టోత్తరాలతో పూజించారు. భక్తులు స్వామివారి ఉత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన శ్రీరామ భజన మందిరం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం ఉత్సవ శోభితంగా జరిగింది. అందంగా అలంకరించి ముచ్చటైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం రామచంద్రుని నామస్మరణతో మారుమోగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ స్వామివారి దేవస్థానంలో సీతారామ కళ్యాణం వేడుకగా జరిగింది. అందమైన వేదికపై ముచ్చటైన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ రీతిలో కళ్యాణ క్రతువును పూర్తి చేసి మహామంగళహారతులు అందజేశారు.
పెద్దశేష వాహనంపై అర్ధనారీశ్వరుల దర్శనం భక్తులను పరవశులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విలుసులుతున్న మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ తీసుకొచ్చి పెద్దశేష వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై భక్తుల కోలాటాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ నారాయణవనం వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ ఘనంగా జరిగింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో నవమి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా రామకళ్యాణం కమనీయంగా జరిగింది. ముందుగా అర్చకులు వేదికపై సీతారామ లక్ష్మణులను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీతం ఇత్యాది వైదిక కైంకర్యాలతో కనుల పండుగగా శ్రీ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి సహిత శ్రీరామనవమి ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా శ్రీ మహావిష్ణుమూర్తిగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా స్వామివారిని ఆలయ గోపురం వద్దకు తీసుకొచ్చి గోపుర గరుడ వాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు రామచంద్రమూర్తిని శ్రీ మహావిష్ణువు రూపంలో గరుడ వాహన సేవలో దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ రామనామంతో తరించింది. స్థానిక రామ్లీలా మైదానంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సీతారాముల సుందరమూర్తులను ఆసీనులను చేసిన అర్చకులు వైదిక పూజలతో సేవించారు. ఈ సందర్భంగా పడమటి ఆంజనేయ స్వామివారి దేవాలయం నుండి నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకిరాములకు అర్చకులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నవమి ఉత్సవాలతో యాదగిరిగుట్ట భక్త శోభితంగా కలకల్లాడింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో రామకళ్యాణం విశేషంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ ప్రాంగణానికి తీసుకొచ్చి వేంచేపు చేశారు. ఆపై సంప్రదాయ కైంకర్యాలతో కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చిత్తూరులోని మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి షోడశోప కైంకర్యాలతో నవమి ఆస్థానం సమర్పించారు. ఆపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి నగర వీధుల్లో ఊరేగింపు కోలాహలంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 58,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,744 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,02,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.